పరలోకానికి పోయేటువంటి జీవ మార్గంలో నడుచుకుంటానంటే, అంటే జీవ మార్గంలో నీవు నడుచుకోవాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది బుద్ధి. బుద్ధి అంటే మన యొక్క అలవాట్లు, మేనస్, అది మార్చుకుంటే కనుక ఏం కలుగుతుంది? పరలోకానికి జీవ మార్గంను నీకు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా ఏంటంట? మీకు శ్రమ. చెప్పండి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అందుచేత